అనుకున్నది సాధించడం ఆ ఎమ్మెల్యే ప్రత్యేకత. ఎంతటి సవాలు ఎదురైనా తన వ్యూహాలతో ఛేదించి విజయాన్ని సాధించడంలో అందివేసిన చెయ్యి ఆయనది. విలక్షణమైన గుణాలతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఆ ఎమ్మెల్యే నోట ఇప్పుడు రాజకీయ అస్త్ర సన్యాసం మాట వినిపిస్తోంది. భవిష్యత్తులో పోటీ చేసేది లేదని బాంబు పేల్చారు. అయితే ఈ ప్రకటన ఆ ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా చేశారా, లేక ముఖ్యమంత్రి చెబితే చేశారా అన్నది ఇప్పుడు ఆ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ నియోజకవర్గం ఏంటి? రాష్ట్ర రాజకీయ చరిత్రలో రక్తపుటేరులు పారించిన ఫ్యాక్షన్ చరిత్ర ఆ నియోజకవర్గానిది. ఫ్యాక్షన్ ప్రతీకార హత్యలకు నిలవు. అదే కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం. వర్గ కక్షల ఆధిపత్యం, వ్యక్తిగత ప్రాబల్యం అధికంగా కనిపించే ఆ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. అనుకున్నది సాధించటానికి ఆదినారాయణ రెడ్డి ఏమైనా చేస్తారనే పేరుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో గాని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో గాని, ఆ తర్వాత చేరిన తెలుగుదేశం పార్టీలో గాని ఆదినారాయణ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. అధినాయకులకు నమ్మకంగా ఉండేవారు. నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం ఉన్న ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా సంచలనమే. అలాంటి నేత నుంచి ఎవరూ ఊహించని మాటలు వెలువడ్డాయి. తాను జమ్మలమడుగు నుంచి పోటీ చెయ్యబోనని, మంత్రి పదవి, ఎంపీ పదవులపై ఆశ లేదు కాని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదని, అందున తాను ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నానని బహిరంగ సభలో ప్రకటించారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆదినారాయణ రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నలు అందరి మస్తిష్కాలను తొలుస్తున్నాయి. దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబంలోని పెద్దలు కరడుగట్టిన కమ్యూనిస్టులుగా ఉండేవారు. మారిన కాలమాన రాజకీయ పరిస్థితుల్లో ఆ కుటుంబం తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి, ఆ తర్వాత వైసీపీలోకి, దాని తర్వాత తెలుగుదేశంలోకి మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, లేదా ప్రాణహాని ఉంటుందని భావించిన ఆదినారాయణ రెడ్డి సేఫ్ జోన్గా బీజేపీలో చేరారు. కానీ ఆయన అన్న నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, తమ్ముడు శివనాథ్ రెడ్డిలు తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. మొదట్లో కొంతకాలం పాటు ఆదినారాయణ రెడ్డి స్తబ్దుగా ఉన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని కష్టపడిన భూపేష్ రెడ్డి తనకు టికెట్ వస్తుందని ఆశించాడు. టీడీపీ శ్రేణులంతా భూపేష్కి టికెట్టు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కాగా అనుకోని పరిణామాల నేపథ్యంలో అక్కడ బీజేపీ అభ్యర్థిగా భూపేష్ చిన్నాన్న అయిన ఆదినారాయణ రెడ్డికి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్టు కేటాయించారు. ఎవరూ ఊహించని విధంగా భూపేష్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ బరిలో నిలిపింది. అసెంబ్లీకి పోటీ చేసిన ఆది ఆ నియోజకవర్గంలో ఏమాత్రం కనీస ఓటర్ల సంఖ్య లేని బీజేపీకి, కూటమి పార్టీలైన టీడీపీకి, జనసేనకు పెద్ద దిక్కయ్యారు. అక్కడ్నుంచి తన వ్యూహాలను అమలుపరిచి ఘన విజయం సాధించారు. అంతా బాగానే ఉంది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూపేష్ రెడ్డి ఓడిపోయారు. భూపేష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవారని, ఆయన చిన్నాన్న ఆదినారాయణ రెడ్డి రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నారనే విమర్శలు భూపేష్ అనుచరుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో బాబాయ్, అబ్బాయిలు వేదికలపై కలిసి పనిచేస్తున్న ఇద్దరి మధ్య తీవ్రమైన అంతర్గత విభేదాలు ఉన్నట్లు, వ్యక్తిగతంగా అంతరాలు ఉన్నట్లు కూడా కథనాలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం కొన్ని సందర్భాలలో గొడవలు కూడా జరిగాయి. వీరి రాజకీయం అర్థంగాక చాలామంది ఈ ఇరువురు నాయకుల అభిమానుల్లో అయోమయం నెలకొంది. సిమెంట్ ఫ్యాక్టరీలకు, సోలార్ ప్లాంట్లకు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన పనులకు ఇరు వర్గాల మధ్యన విభేదాలు నడుస్తున్నట్టు కూడా చర్చ జరుగుతోంది. గత నెలలో కడప జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నియోజకవర్గాల నేతలతో చర్చించిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కూడా ఇంటరాక్ట్ అయ్యారట. నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే వెంట టీడీపీ కార్యకర్తలు తిరుగుతోంటే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించాడట. కూటమి పార్టీ ఎమ్మెల్యే మీ చిన్నాన్నే అయినా మన పార్టీ బలం మనకే ఉండాలి అన్నట్లు లోకేష్ నర్మగర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదికే అప్పగించారని ప్రచారంలో ఉంది. నమ్మకాన్ని నిలబెట్టేలా కూటమి అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఈ విజయం తర్వాత ముఖ్యమంత్రిని జిల్లా కూటమి నేతలంతా కలిశారు. వారితో పాటు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా కలిశారు. ఆ సమయంలో తమకు మంత్రి పదవిపైన గానీ, ఎంపీ పదవిపైన గానీ ఆశ లేదని ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రితో చెప్పడంతో ఆయన నియోజకవర్గాన్ని భూపేష్ రెడ్డికి అప్పగించాలని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో చెప్పారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఆదినారాయణ రెడ్డి అస్త్ర సన్యాసం చేసినట్టేనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. తను రానున్న రోజుల్లో పోటీ చెయ్యను అంటున్నాడు కాబట్టి ఆయనకు ఈ ప్రభుత్వంలోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం కూడా సాగుతోంది. దీంతోపాటు ఎన్నో ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను మట్టి కరిపించే ఆదినారాయణ రెడ్డి వ్యూహం ఏదైనా ఉండొచ్చు అనే అనుమానాలను కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పటివరకు నియోజకవర్గంలో వస్తున్న వ్యతిరేకత నుంచి స్థానిక సంస్థల్లో బయటపడేందుకే భవిష్యత్తులో భూపేష్ రెడ్డి పోటీ చేస్తాడు అని ప్రకటించారా అన్న ప్రశ్నలు కూడా అందరినీ పట్టి పీడేస్తున్నాయి. ఏదేమైనా ఆదినారాయణ రెడ్డి అంతరంగం, ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందోనన్న ఉత్కంఠ ప్రజలనే కాదు రాజకీయ విశ్లేషకులను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పొచ్చు.